గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏంటే చెప్పకుండా వచ్చేసావు? నిన్నే అడిగేది. మనం అనుకునేదేమిటి, నువ్వు చేసిందేమిటి? ఎందుకు ఎలా వచ్చేసావు? అన్నీ మీరనుకుంటే సరిపోతుందా? నా నిర్ణయంతో పనిలేదా? నువ్వు సరే అన్నట్టుగా పెళ్లి ఏర్పాట్లు చేసావు. పెళ్ళంటే సమ్మర్ క్యాంప్ లో ఆడుకునే గేమ్ కాదు. నా వెనక మా అక్కుంది, చెల్లుంది. అందుకే వచ్చేసాను. ఏమే ఇంత అనుకున్నాక నువ్వు ఇలా చేస్తే అతనేమైపోవాలే? ఏమైపోతాడు, ఏం చేస్తాడు, ఎలా బ్రతుకుతాడని నన్ను సంజాయిషి అడుగుతారేంటి? అతనికి ఏమైతే నాకేంటి సంబంధం? నీ మనసులో ఏమైనా ఉంటే అప్పుడే చెప్పాల్సింది. ఎందుకే అవునని ఒప్పుకున్నావు? నేను అవునలేదు, మీరే నన్ను బలవంతంగా ఒప్పించారు. ఎందుకే అతని జీవితంతో ఆటలాడతావు? అతనితో ఆటలాడే అవసరం నాకేంటి? ఏమే నువ్వు మారుతావు, అతన్ని అర్థం చేసుకుంటావు అనుకున్నాం గానీ ఇలా పిశాచం అయిపోతావు అనుకోలేదు. అవును, నేను పిశాచిని, రాక్షసిని, రాతి మనిషిని. నా పక్కనుంటే జీవితాలు ఎడారులైపోతాయి. నా గురించి ఆలోచిస్తే నాశనం అయిపోతారు. సుఖం ఉండదు, శాంతి ఉండదు. అక్క నాతో ఎవరు మాట్లాడకండి, స్నేహం చేయకండి, దూరంగా వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. ఏమే ఆ పిచ్చివాడు మురళి నిన్ను మనసారా ప్రేమించాడు కాబట్టి అర్థం కాని నీ మనసులో ఇంకా ప్రేమను వెతుకుతున్నాడు. నువ్వింతన్నాక జీవితంలో ఇంకెప్పుడు మేము నీతో మాట్లాడా. పోలీస్ స్టేషన్ లో నా పేరు ఎందుకు చెప్పావు? ఎందుకు చెప్పావు? ఇంకెవరి పేరు చెప్పను. నేను ఇక్కడ వ్యభిచారం చేస్తున్నానని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అందుకే చెప్పాను. తీసుకెళ్తే నోరు మూసుకుని పోలీస్ స్టేషన్ లో పడి ఉండాలి. ఒక రాత్రి పోలీస్ స్టేషన్ ఉంటే అరిగిపోతావా? మర్నాడు వీడించుకుని దాని వాడించుకుని దాని చెప్పి ఫైన్ కట్టి ఏదో మేనేజ్ చేసి తీసుకొచ్చేవాడిని. ఏంటండి ఏంటండి మీరు మాట్లాడేది? ఏంటి ఏంటి ఎదురుస్తున్నావు? ఏం చేస్తారండి? నీకనే బుద్ధులేదా? నువ్వు ఇంట్లో నేర్చావుగా. ఇలా జరిగిందని నువ్వైనా నాకు ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. చిన్నక్క ఊర్లో లేదు, తనకేం తెలీదు. ఇలా జరిగిందని నేను హోటల్ ఫోన్ చేసి చెప్తే వచ్చింది. ఎక్కడికి వెళ్ళా? అది చెప్పు. కాలేజ్ క్యాంప్ కి వెళ్ళాను. తినడానికి తినలేదు కానీ క్యాంప్ కావాల్సి వచ్చిందా? అయినా మీరేంట్రా 2 రోజులు ఊర్లో లేకపోతే సరిగ్గా చూసుకోండి తెలీదు. ఏం చేస్తున్నారా మీరు? అన్పాపులర్ చేయడానికి ఇదంతా ఓపెన్ లెటర్ చేశాడన్నా. దీనికి తోడు ఆవిడ పోలీస్ స్టేషన్ మీ పేరు చెప్పి మొత్తం ఖరాబ్ చేసింది. అవును, దీనికి అంతటికి కారణం ఇదే. జాగ్రత్త, ఆఖరి ఛాన్స్ ఇస్తున్నాను. హద్దు మీరేరో ముక్కలైపోతారు. జాగ్రత్త. ఆకలిస్తుందా? నాకే తినాలనిపించట్లేదు. ఎన్ని రోజులు ఎందుకు అశ్రద్ధ చేశారు? జాండీస్ చాలా అడ్వాన్స్ స్టేజ్ లో ఉంది. అయ్యి బాబు కావర్లే, ఎలా తీసుకెళ్ళమంటారా? ఎల్లాగిల్లా కాదు, వెంటనే హాస్పిటల్లో జాయిన్ చేయండి. నాకు హాస్పిటల్ అంటే పడదు. పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది. జాండీస్ కి తోడు రిబ్బన్స్ మధ్య అలర్జీ కూడా ఫామ్ అయింది. అర్జెంట్ గా ఆపరేషన్ చేయాలి. ఆపరేషనే? వెంటనే వాళ్ళ పేరెంట్స్ కబురు పెట్టండి. అయ్యి బాబోయ్, పెద్దోళ్ళు అంటున్నారు, ఆపరేషన్ అంటున్నారు. నాకేంటో భయంగా ఉంది. ఏంట్రా తప్పుడు వాడి దగ్గరికి చూడు. నీతో ఒక మాట మాట్లాడాలి. ఆఖరి మాట. ఏంటి కర్మ, ఇలా వచ్చాడు ఏంటి? నేనందరికీ వీధి బొమ్మలా కనిపిస్తున్నానా? ఏవే అతను వెళ్ళిపోమని చెప్పు. చెప్పవే, చెప్పు. వెళ్తాను, కానీ నా ప్రశ్నకి నీ సమాధానం కావాలి. నా బ్రతికే ఒక ప్రశ్న, ఇంకొకళ్ళ ప్రశ్నకి నా దగ్గర సమాధానం లేదు. అసలే నిప్పుల మీద బ్రతుకుతున్న బ్రతుకులు మనవి. ఇంకా వాటిని రాజేసి మంటలు రేపొద్దని చెప్పవే. ఇలా అర్ధరాత్రులు వచ్చింది మనల్ని నలుగురు ముందు అభాండాల పాలు చేయడానికా? వెళ్ళిపోమ్మను,
వెళ్ళిపోమనవే. చెప్పు. ఏయ్ ఏంటి అక్కడ? ఏంటి ఎంత చెప్పడైంది? దొడ్లో చూసేనేమీ లేదు, బయట అనుకుంటాను. నేనంటే నీకు ఇష్టం లేదా? అది చెప్పు చెప్పు. ఏంట్రా ఏదో మూవ్మెంట్ కనపడుతుంది. ఏదో డిస్టర్బెన్స్ గా ఉంది, ఏంటో అర్థం కావట్లా. అదే చూస్తున్నావునా? అలర్ట్ గా ఉండండి. ఏమీ లేదు, కుక్కలు అరుస్తున్నాయి అంతే. ఇదంతా ఎండెన్ గార్డ్ మూవ్మెంట్ లా ఉంది. అటాక్ చేస్తే వేసేయండి. మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. జాగ్రత్త. వెళ్ళిపోమని చెప్పవే. వెళ్ళిపోతాను. నేను నిర్ణయం చెప్పు. వెంటనే చెప్పాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. చెప్పి తీరాలి. నా ప్రశ్నకి సమాధానం కావాలి. వెంటనే కావాలి. కళ్యాణి ఏంటి వెళ్ళిపోండి. వెంటనే సమాధానం నా కావాలి. మాట వినండి. ఏంటి గట్టిగా మాట్లాడకండి, ఎవరైనా వింటారు. ఏమండి, ప్లీజ్. నాకు సమాధానం ఏమండి, కావాలి. మీ కాళ్ళు పట్టుకుంటానండి. వెళ్ళిపోండి. బయట అందరూ ఉన్నారు, మిమ్మల్ని చూస్తే చంపేస్తారు. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. చెప్పు కళ్యాణి. రేపు అక్కడ నేనే కాలేజీ తీసుకొచ్చి మీతో మాట్లాడిస్తానండి. దేవుడి మీద ఒట్టండి. వెళ్ళండి. తెలను తెల్లారేసరికి మా మధ్య ప్రశ్నలు ఉండకూడదు, సమాధానాలు ఉండకూడదు. నేను అడగడం ఉండకూడదు, తను చెప్పడం ఉండకూడదు. మా మధ్య ఏ నిర్ణయానికైనా ఇదే ఆఖరి క్షణం కావాలి. ప్రభా, అతను ఇంకొక క్షణం నా ముందుంటే నేను ప్రాణాలతో ఉండను. ఇదే నా ఆఖరి మాట, ఆఖరి సమాధానం. వెళ్ళిపోమను. వెళ్ళిపోండి, లేకపోతే అక్క అన్నంత పని చేస్తుంది. మీకు దండం పెడతానండి. వెళ్ళండి ప్లీజ్, వెళ్ళండి. గ్రేట్. పూర్కురాలివి. ఓకే, గుడ్ బై. హలో, ఈ పేపర్ తీసుకున్న పేపర్ ఏమా? భగవంతుడా, ఈసారైనా పాస్ అయ్యేట్టు చూడండి. ఏజ్ పారైపోతుంది. చిటి చిటి సెకండ్ ఆన్సర్ రాసావా? ఇదిగో చూడు. అయ్యో దేవుడా. అయ్య బాబాయ్. రే, బీర్ బాటిల్ ఇప్పిస్తాను. 2 బాటిల్ ఇప్పిస్తాను. ఇదిగా 2 ఇప్పిస్తాను. అయ్యప్ప దోమలరా నాయన. శాస్త్రి ఓ పేరు ట్రై చేయి. కూర్చొని ఎగ్జామ్ రాయి. డోంట్ డిస్టర్బ్ అదర్స్, మైండ్ యువర్ ఓన్ బిజినెస్. ఎగ్జామ్ రాయివా. మురళి, ఎనీ ప్రాబ్లం? నో ప్రాబ్లం సార్. ఆర్ యు ఓకే? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. గెట్ అప్, గెట్ అప్. ఏంటివి? ఏమో సార్, నాకు తెలీదు. మరెవరివి? నాకు తెలియదు సార్, అవి నావి కావు. నీవి కాకపోతే నీ సీట్ దగ్గరికి ఎందుకు వచ్చాయి? ఏమో, ఎవరో పడేసి ఉంటారు. పాత ప్రిన్సిపల్ గారి దగ్గరికి వెళ్దాం. కమాన్. ఇవి నావే సార్, నావే. వాట్ హ్యాపెండ్ మురళి? తీసుకోండి. పర్లేదు, ఎగ్జామ్ రాయ్. అయిపోయింది సార్, మొత్తం అయిపోయింది. ఫినిష్. బాయ్ సార్. తీసుకోండి సార్, ఇవి నావే సార్, నావే.
ఏంట్రా అలా చేసావు? ఇంతకు ఎగ్జామ్ ఎలా రాసావు? బాగా రాశాను రా, ఫస్ట్ క్లాస్. ఏం రాసుంటావు? కళ్యాణి 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 అంతేగా? రే, నా తలరాత బ్రహ్మ రాసినట్టే ఈ ఎగ్జామ్ తలరాత నేను రాశాను రా. రే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నాకు తెలుసురా. జీవితంలో ప్రశ్నలకి జవాబులు దొరకట్లేదురా. మురళి, నేను ఏ రోజు నిన్ను స్నేహితుడిగా కూడా గౌరవించలేదు. నీకు చెడు తప్ప ఏ మంచి చేయలేదు. అయినా నా తప్పు నీ మీద ఎందుకు వేసుకున్నావు? ఎందుకు? రే, మనం ఫ్రెండ్స్ రా. రే, నేను అవుటర్లో మూల ట్రాక్ వెళ్ళిపోయినా చెడిపోయిన కంపార్ట్మెంట్ని, మీవి ట్రాక్ మీద ఉన్న జీవితాలు, ఆగిపోయిన వాటి ఆయుష్ నడిచేవాడికి పంచడం న్యాయం. రే, ఏంట్రా నువ్వు మాట్లాడేది? నాదో చిన్న రిక్వెస్ట్ రా, కళ్యాణిని ఎప్పుడు ఫీల్ అయ్యేలా చేయకే. ప్లీజ్ ప్లీజ్ రా, ప్లీజ్ రా. కళ్యాణి, జస్ట్ ఎ మినిట్. నీ నిర్ణయాన్ని మార్చుకోమని మాత్రం నేను చెప్పడం లేదు. అసలు నీ నిర్ణయం ఏంటో, నీ మనసులో ఏముందో మురళి క్లారిఫై చేయి. అనవసరంగా అతను ఉక్కిరి బిక్కిరి మాత్రం చేయకు. ఒకప్పుడు వాడి యాక్టివిటీస్ని, వాడి గ్లామర్ని చూసి నాలాంటి వాళ్ళు ఎంతో మంది జెలస్ ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ ఇవాళ వాడిని చూసి కాలేజ్ అంతా జాలిపడుతుంది. నిన్ను జాలిపడమని అంటం లేదు, చెప్పమంటున్నాను. ఇష్టమైతే ఇష్టం ఉందని చెప్పు, లేదా నువ్వంటే నాకు ఇష్టం లేదు, నిన్ను ప్రేమించట్లేదు, నా మొహం చూడకు అని చెప్పేయి. అంతేగాని నీ సైలెన్స్తో వాడిని క్షణక్షణం నరకం పెట్టుకో. ఎన్నో సమస్యలకు నాలాంటి విలన్ చాలా మంది ఉంటారు. కానీ మురళి విషయంలో యూ అండ్ ఓన్లీ యు ఆర్ ద విలన్. ఇది నేను మంచి వైపు ఆలోచించక చెప్పిన మొదటి మాట. ఆలోచించు. కాపాడు, తనకేం కాకూడదు. ఫేర్వెల్ డే. కాలేజీకి ఫేర్వెల్, నాకు ఫేర్వెల్. ఫేర్వెల్ డే. ఈరోజు కాలేజీ ఆఖరి రోజురా. Please sit down. Sit down. Dear students, today is the last day. I mean, విద్యార్థులుగా మీరు, ఉపాధ్యాయులుగా మేము కలుసుకునే చివరి రోజు. ఇంతవరకు మేము చెప్పింది మీరు విన్నారు. ఈ ఒక్కరోజు మీకు మీరే చెప్పుకోండి. ఎందుకంటే రేపటి నుంచి మీరు విద్యార్థి దశ నుంచి జీవితంలోకి అడుగు పెడుతున్నారు. మీలో మీరు మనసు విప్పి మాట్లాడుకోండి, అన్నీ క్లారిఫై చేసుకోండి, మనస్తత్వాలను అర్థం చేసుకోండి. బెస్ట్ ఆఫ్ లక్. రెడ్డి గారు, ఈ సంవత్సరానికి ఇంకా మీ టెన్షన్ అయిపోయింది. ఓకే, ఆల్ ది బెస్ట్. మన డియర్ ఫ్రెండ్స్, మీలో చాలా మందిని హర్ట్ చేశాను. ఎవరైనా బాధపడుంటే ఐఎమ్ సారీ. డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మన కాలేజ్ అది డియర్ ఫ్రెండ్స్, ఈ కాలేజీలో నేను చాలా ఫేర్వెల్ డేస్ చూశాను. కానీ
ఈ రోజంతా ఫేర్గా ఉండాలి. ఎవరు మాట్లాడకూడదు. నేనే మాట్లాడాలి. నేనే క్లారిఫై చేయాలి. ఎస్, ఒక ఘోష నుండి, ఒక భయంకరమైన ఉప్పెన నుంచి, మండుతున్న ఒక వల్కను నుంచి ఒక కథ తయారు చేశాను. ఆ కథ మీ అందరికీ చెప్పాలి. ఈ రోజే చెప్పాలి. ఇప్పుడే చెప్పాలి. ఒక అందమైన తెల్ల గులాబీ పువ్వుని ఆకాశంలో ఎగిరే ఒక గువ్వ ప్రేమించింది. తన అందంతో, తన వాసనతో, గాలికి ఊగే వన్య చిన్నెలతో ఆ పువ్వు ఆ గువ్వని ఎంతగానో ఆకర్షించింది. దాని మనసును ఊపింది, ఉక్కిరి బిక్కిరి చేసింది. మనసు దాచుకోలేక ఆ గువ్వ అడిగింది, గులాబీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని. ఐ లవ్ యూ అని. ఆ తెల్ల గులాబీ ఒక విచిత్రమైన నవ్వు నవ్వి ఆ గువ్వతో అంది, ఏ రోజైతే నేనంతా ఎర్రగా మారతానో ఆ రోజు నీ ప్రేమ గురించి ఆలోచిస్తాను అని. ఆ క్షణమే ఆ గువ్వ అక్కడే ఉన్న ఒక తుమ్మముల్లికి తన గుండెను గుచ్చుకుని, నరాలు చీల్చుకుని, ఒక్కొక్క రక్తపు బుట్టుని ఆ పువ్వు మీద అభిషేకం చేసింది. గువ్వ నెత్తుటి చుక్కల్ని మింగి మింగి ఆ రక్తాన్ని తన రేఖలన్నిటికీ పూసుకుని ఎరుపునే వెక్కిరించేంత ఎర్రగా మారిందా తెల్ల గులాబీ. తన రంగును చూసి మురిసిపోయింది, ఆనందపడిపోయింది, గువ్వ వైపు చూసింది. కానీ అప్పటికే ఆ గువ్వ గుండె ఆగిపోయింది. ఆ గువ్వ ప్రాణాలతో లేదు. దాని ఆయువు పంచ ప్రాణాలు కాల్లో కలిసిపోయి శవంగా మారిపోయింది. ఈ కథ ఎవరికి అర్థమైనా అర్థం కాకపోయినా, ఎవరికి అర్థం వాళ్ళకి అర్థమైతే చాలు. కళ్యాణి, నీకు అర్థమైతే చాలు. నీకు ఆ రోజే చెప్పాను, తన నీడ వేరైనా కూడా తట్టుకోలేని మనుషులుంటారని. ఆ మనిషి మురళి ఇంకా కొన ఊపిరితో బతికున్నాడు. గువ్వలా చచ్చిపోలేదు, రాలిపోలేదు. చెప్పు, ప్రేమించానని చెప్పు. ఐ లవ్ యూ అని చెప్పు. ఇప్పుడే చెప్పు. చెప్పు కళ్యాణి. Say you love him. Say you love him. కళ్యాణి, కళ్యాణి, say you love him. కళ్యాణి, say you love him. కళ్యాణి, he's dying. కళ్యాణి, కళ్యాణి, కళ్యాణి. సుడిగాలిలో ఎగరేసిన ఈ మూగ కేకల్లో మదిలేఖలు ఆ నింగినే. కళ్యాణి గురించి ఒక్కొక్క మాట మాట్లాడండి. చంపేస్తాను మిమ్మల్ని. కళ్యాణి గురించి మురళి, మురళి. అలీఖాన్, అమ్మయ్యా, మిమ్మల్ని చూశాక చాలా హుషారు వచ్చిందిరా. మురళి, ఈరోజు ఎవరు ఊళ్ళకాలు వెళ్ళిపోతున్నారా? నీతో చెప్పేసి వెళ్దామని వచ్చా. అవునవును, ఎవరి చోటుకి వాళ్ళు వెళ్ళిపోవాలిగా. నో చీట్స్. నిన్ను చూస్తుంటే బాధగా ఉంది ముర్రు. నిన్ను ఊరుకోబెట్టడానికి మేమంతా లేకుండా వెళ్ళిపోతున్నాం చూడు. నువ్వేమైపోతావనని భయంగా ఉంది. నీ అక్కగా చెప్తున్నాను, ఈ ప్రపంచంలో అందరినీ నవ్వించడానికి నువ్వెప్పుడు నవ్వుతూనే ఉండాలి. చాలా చీట్స్. నీ ఆరోగ్యం జాగ్రత్త మురళి. రేపు నుంచి వాకింగ్, జాగింగ్, జిమ్, యోగా, స్విమ్మింగ్ ఒకటేంటి అన్ని ఫ్రెష్ గా స్టార్ట్. ఫుల్ హెల్త్. నీకు ఉండదురా, సింగపూర్ వెళ్ళిపో. ఇవన్నీ మర్చిపోరా. నేను వెళ్తాను.
సింగపూర్కి రా. రే నన్ను మర్చిపోకండి. నేను ఏమన్నా తప్పులు చేసి ఉంటే నన్ను క్షమించండి రా. ఓకే చీట్స్. ఓకే వెళ్ళండి. బాయ్ బాయ్. నిన్న రాత్రి ఆదిరెడ్డి మురళిని కొట్టడానికి వెళ్ళాడంట. ఇదంతా నీ వల్లే అక్క. నువ్వు నిర్ణయం తీసుకోకపోవడం వల్లే ఇదంతా జరుగుతుంది. అక్క బ్రతుకు గురించి భయపడి నువ్వు ఇలాగే ఆలోచిస్తూ కూర్చుంటే అతను చచ్చిపోతాడేమోనని నాకు కంగారుగా ఉందక్క. ఇదిగో అతను నీ పుట్టినరోజునిచ్చిన వాచ్. నువ్వు విసిరేస్తే నేను జాగ్రత్తగా దాచిపెట్టాను. ఇంకా ఎంత చక్కగా పనిచేస్తుందో చూడు. అతని మనసులాగా నిర్ణయం తీసుకో అక్క. రే మురళి. రే సూరి, కాలేజ్ క్లోజ్ అయింది కదా, ఎక్కడికి రా బయలుదేరా? నువ్వెక్కడికి బయలుదేరావురా? కంపార్ట్మెంట్ అంతా ఖాళీగా ఉంది కదా, ప్రశాంతంగా నాలో నేను డిస్కస్ చేసుకుంటూ మందేద్దాం ఎక్కాను. రే నేను డెసిషన్ తీసుకున్నాను తెలుసా? ఏంట్రా? రేపు ఫుల్ బాడీ మెడికల్ చెకప్. పార్ట్స్ అన్ని ఓకేయా? పటాస్ బంద్. ఏ పార్ట్ అయినా డ్యామేజ్ అయిందా ఫుల్ డ్రింక్, క్యారెక్టర్ ఫినిష్. రే నేను కూడా వీక్ ఉన్నప్పుడు బయటకు ఎందుకు వచ్చారా? నాకేం కాలేదురా. రే మన ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఊళ్ళకాళ్ళు వెళ్ళిపోయారా. ఒంటరిగా ఉందిరా. మన ఫ్రెండ్స్ అందరినీ చూడాలనిపిస్తుందిరా. ఒక్కసారి చిట్టి తల్లి, అలీఖాన్, సరోజా, AK-47, జగన్, పేళ్ల పాపారావు, ప్రిన్సిపాల్ అందరినీ చూడాలనుందిరా. రే కళ్యాణి పేరు చెప్పలేదేంరా? రే సంబంధం లేని విషయాలు నువ్వు అడగకూడదురా, తప్పు. మన కాలేజ్, క్లాస్ రూమ్, స్టాఫ్ రూమ్, ప్లే గ్రౌండ్, ఆడిటోరియం. రే ఆలీకి కాంచరికి పెళ్లి చేసామే, నోటీస్ బోర్డు ఒకసారి చూడాలరా. రే అవన్నీ చూడాలరా. చూస్తానా? రే ఎందుకు చూడలేరా? డెఫినెట్ గా చూద్దాం, తప్పకుండా చూద్దాంరా. డోంట్ గెట్ అప్సెట్. రే ఈరోజు కాలేజ్ రీఓపెన్ కదరా, బుక్సే. రీఓపెన్ ఏంట్రా? కాలేజ్కి హాలిడేస్ డిక్లేర్ చేశారు కదరా. రేపు మన కాలేజ్ ఫ్రెషర్స్ డేరా, చాలా గ్రాండ్గా చేయాలి. రేపు మాత్రం నువ్వు తాకూడదురా. బాగా చేయాలరా, చాలా గ్రాండ్గా చేయాలి. మూవ్ మూవ్ మూవ్. ఈ ట్రైన్ వెళ్తూనే ఉండాలి, ఆకూడదు. చివరి దాకా, ప్రయాణం అయిపోయేదాకా వెళుతూనే ఉండాలి. అరే నీ పిల్లి కనిపిస్తుందిరా, నన్ను రమ్మంటుంది. మురళి ఎంత అందంగా ఉందిరా, నన్ను పిలుస్తుందిరా, చాలా బాగుంది, నన్ను రమ్మంటుందిరా. మురళి మురళి కళ్యాణి రైలు ఎక్కుతుందా? ఒక్కసారి చూడాలరా. వస్తుందిరా, వస్తుంది. షీల్ కమ్.
రాదు వస్తుంది. రాదురా, రాదు. ఏంటి సింగారించుకుని బయలుదేరావు? ఓ, కాలేజీకి సెలవులు ఇచ్చేశారుగా, పగలు కూడా వాడితో పెట్టేశావా దుకాణం? నరికేస్తాను, జాగ్రత్త. ఈ రోజు నుంచి నా విస్కీ క్లాస్లో పోసే సోడా నువ్వు ఓపెన్ చేయాలి. ఏంటే మొరాయించి చూస్తున్నావు? నీ అక్కకి తాళి కట్టలేదు, నీకు కడతానులే. చైతీరా, నా చెల్లెల మీద చైతీరా. మీరుండండి, పోరా. ఏంటే ఆదిరెడ్డి అంటే ఎవరో మర్చిపోయావా? ముగ్గురిని నరికి ముక్కలు చేసేస్తాను, జాగ్రత్త. మనిషి అవ్వాలంటే కష్టం, కానీ కత్తి పట్టుకుంటే నేను రవడయ్యరా. మళ్ళీ ఈ ఇంట్లో నీ అడుగు పడ్డానికి వీల్లేదు. బతికితే ముగ్గురం కలిసి బతుకుతాం, లేదా ఇంత విషయం తాను చేస్తాం. వెళ్ళు, ముందెక్కడి నుంచి వెళ్ళు, లేకపోతే పేక తెగుద్ది. అలా చేసి తిరిగిపోతాం, సైలెంట్ వెళ్ళిపోవటం. ఏంటి ఆలోచిస్తున్నావు? ఇక దేని గురించి ఆలోచించుకో, మురళి గురించి ఆలోచించు. నడిచే దారిలో నాలాంటి గోతులు చాలా ఉంటాయి. వాటి కోసం నీ నడక ఆగితే జీవితమే ఆగిపోతుంది. వెళ్ళు, అతని జీవితం వైపు కుడికాలు పెట్టు. వెళ్ళు. ఆ గులాబీ పువ్వు చూడరా, ఎంత ఎర్రగా ఉందో. ఎర్రగా మారిపోయింది, కోవ పెట్టి ఎగురుతుంది. ఆకాశానికి కాదు, అనంత ప్రయాణానికి. మాట్లాడేది కళ్యాణితో చెప్పు, మురళి మాట్లాడిన ఆఖరి మాట ఐ లవ్ మురళి. వచ్చాను మురళి, నువ్వన్నట్టే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. నా జీవితానికి నేను వేసుకున్న పీఠముడులన్నీ తెంచుకుని వచ్చాను. ఏంటి మాట్లాడా? నీ మనసును అర్థం చేసుకోకుండా నిన్ను బాధ పెట్టాననా? నీ విషయంలో రాక్షసిలా ప్రవర్తించాననా? నేనలా ప్రవర్తించడానికి కారణం మూర్ఖత్వం కాదు, పిరికితనం, భయం. నవ్వుల పాలైన మా అక్క జీవితం అంటే భయం. మమ్మల్ని అడుగడుగునా అవమానించి వెక్కిరిస్తున్నా ఈ లోకులంటే భయం. నా గుండెలో నిన్నెంత ప్రేమిస్తున్నానో నీకు తెలిస్తే నువ్వు నన్ను ప్రేమించింది చాలా చిన్నదైపోతుంది మురళి. ఇదిగో, నేను నీకు చెప్పలేని నా ప్రేమ, నేను అనుభవించిన నరకం, నీకు వినిపించని నా గుండె చప్పుడు, నా ఆత్మకోశ అంతా ఈ ఉత్తరాల్లో మనసు విప్పి రాసుకున్నాను. ఇంకా మన మధ్య ఏ అడ్డు లేదు. అహంకారానికి, అయిన వాళ్ళకి, అంతరాత్మకి, అన్నింటికి సమాధానం చెప్పే వచ్చాను. ఇప్పుడు నాకు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఇదిగో, నువ్విచ్చిన వాచ్
కాదని నేను విసిరేసిన దాని గుండెల్లో మన ప్రేమ పలుకుతూనే ఉంది. ఏంటి మురళి మాట్లాడావు? మది కోవెల కోరిన దేవతగా దివితారలు పంపిన దీవెనగా మది కోవెల కోరిన దేవతగా దివితారలు పంపిన దీవెనగా ఇలా చేరిన అమృతవాహినిగా కలలోయలలో తొలి ఆమనిగా ఒడిలోన వాళ్ళవే పంచదార చిలక